to the Lord in prayer. ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Father God, we thank you for this wonderful time. తండ్రి అయిన దేవా, మీరు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. We bring each one of your children into your presence. అయ్యా, నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలోనికి మేము తీసుకొని వస్తూ ఉన్నాము. Touch their spirit, soul and body. వారి ఆత్మను, ప్రాణమును, శరీరమును మీరు తాకమని ప్రార్థిస్తూ ఉన్నాను. We come against any kind of infirmity or sickness or any kind of heaviness in the mighty name of our Lord and Savior Jesus Christ. ప్రభువా, అది ఏ రకమైన బాధ అయినప్పటికీ, అది ఏ రకమైనటువంటి సమస్య అయినప్పటికీ, ఏ రకమైనటువంటి బంధకమైనప్పటికీ యేసు క్రీస్తు నామములో దానికి వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నాము. Oh, we plead the blood of Jesus upon each one of us. ప్రతి ఒక్కరిపై కూడా ప్రభు యేసు రక్త ప్రోక్షణను వేడుకుంటూ ఉన్నాము. Jesus, sprinkle your blood upon every one of us. యేసు, మాలో ప్రతి ఒక్కరిపై నీ ప్రశస్త రక్తమును నాయన మీరు ప్రోక్షించమని అడుగుతూ ఉన్నాము. Lamb of God, we love you this morning. దేవుని గొర్రెపిల్ల ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తూ We ఉన్నాము. love you, Father. తండ్రి, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము. Holy Spirit, we welcome you this morning. పరిశుద్ధాత్మని ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. Oh, come and fill us all in all. అయ్యా, వచ్చి సమస్తమును నింపమని మేము అడుగుతూ ఉన్నాము. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Jesus. యేసునికి వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మలోనికి వందనాలు. Thank you, our Father. We love you, Lord. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నామయ్యా. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. యేసునికి వందనాలు. Open your scriptures to our hearts. అయ్యా, మా హృదయములకు మీ లేఖనములను తెరవమని మేము అడుగుతూ ఉన్నాము. In Jesus' mighty name. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. If you turn your Bibles to the book of Revelation, chapter 1 and verse 1. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయానికి మొదటి వచనానికి మీరు కనుక బైబిల్ తెరిస్తే, The Bible says, this is the revelation of Jesus Christ. ఇది యేసు క్రీస్తును గుర్చినటువంటి ప్రత్యక్షత అని బైబిల్ చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. The theme of the Bible is the revelation of Jesus Christ. బైబిల్ గ్రంథం యొక్క అంశము, ఉద్దేశము మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసు క్రీస్తును గుర్చిన ప్రత్యక్షతే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. How Jesus is revealed to each one of our hearts. యేసు క్రీస్తు ప్రభువారు మనలో ప్రతి ఒక్కరి హృదయములకు ఆయన తనను తాను ఎలాగూ బయలుపరుచుకుంటున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. So we need to know Jesus personally. కాబట్టి యేసును మనం వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి. We need to have a personal relationship with Jesus Christ. యేసు క్రీస్తుతో వ్యక్తిగతమైన సహవాసము, సంబంధము మనం కలిగి ఉండాలి. In 1 John chapter 1, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో if you read verses 1 to 3, 1 నుంచి 3 వచనాలు కనుక మీరు చదివితే, and the author of this epistle says, we have fellowship with the Father and also with his son Jesus Christ. ఆ పత్రిక గ్రంథకర్త ఏమంటాడంటే, తండ్రితోను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోను మనము సహవాసము కలిగి ఉన్నామని చెబుతాడు. And the Bible says, అందుకే బైబిల్ అంటుంది, called into the fellowship of his son Jesus Christ. మరి దేవుని కుమారుడైన యేసు క్రీస్తుతో సహవాసము కలిగి ఉండడానికే మనము పిలువబడ్డామని బైబిల్ చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we need to know Jesus Christ. కాబట్టి మనం యేసు క్రీస్తును ఎరిగి ఉండాలి. We need to receive the revelation of who he is to each one of us. ఆయన మనలో ప్రతి ఒక్కరికి ఏమై ఉన్నాడు, ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏమిటో వ్యక్తిగతంగా మనం ఎరిగి We ఉండాలి. always talk about Jesus in general. మనం ఎప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభువుని సాధారణంగా మనం మాట్లాడుతుంటాము. He's our God. ఆయన మన దేవుడు అంటాము. He is my savior. ఆయన నా రక్షకుడు, He is my deliverer. ఆయన నా విమోచకుడు. Oh, he came to
seek and save the lost. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. See, this is all general information about Jesus Christ. ఇదంతా కూడా చూస్తే యేసు క్రీస్తుని గురించి సాధారణమైనటువంటి సమాచారము. But he needs to be revealed to your heart in a very special way. కానీ ప్రియులరా, ఆయన నీకుగానే వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకంగా తనను తాను కనపరుచుకోవాలి, బయలుపరుచుకోవాలని ఆశపడుతూ So ఉన్నాడు. the Bible says, కాబట్టి బైబిల్ అంటుంది, this is the revelation of Jesus Christ. ఇది యేసు క్రీస్తును గూర్చినటువంటి ప్రత్యక్షత అని బైబిల్ చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. So I want you to turn your Bibles to John, the Gospel of John, chapter 1. కాబట్టి యోహాను రాసిన శుభవార్త మొదటి అధ్యాయానికి మీరు దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. In this chapter, ఈ అధ్యాయంలో we see how Jesus is revealed to the people of his day. మరి ఆయన శరీరధారిగా నివసించిన ఆ దినాలలో అక్కడ ఉన్నటువంటి వారికి ఆయన తనను తాను ఏ విధంగా కనపరుచుకున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. And in the same manner, he wants to reveal himself to each one of us. వారికి ఏ విధముగా తనను తాను కనపరుచుకున్నాడో అదే విధముగా మనకి కూడా ఆయన కనపరుచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So if you read John chapter 1 and verse 1, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం కనుక మీరు చదివితే, says, in the beginning was the Word, and the Word was with God, and the Word was God. అంటాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. The same was in the beginning with God. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. Hallelujah. హల్లెలూయా. See, Jesus is called the Word of God. మీరు చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు దేవుని వాక్యముగా పిలువబడ్డాడు. Word of God. దేవుని వాక్యము. Now, what is the Word of God? దేవుని వాక్యం అంటే ఏమిటి? A message that comes to God's people from the very throne of God. దేవుని యొక్క సింహాసనం యొద్ద నుంచే దేవుని ప్రజల యొద్దకు వచ్చేటువంటి సందేశమే దేవుడి వాక్యం. Bible says, బైబిల్ అంటుంది, Jesus is the message of God. యేసు క్రీస్తు Hallelujah. దేవుని సందేశము. What a హల్లెలూయా. revelation. ఎంత గొప్ప He ప్రత్యక్షత. is the message of God. ఆయనే దేవుని He సందేశము. is the Word of God. ఆయనే దేవుని వాక్యము. So if you want to receive the message of God, కాబట్టి మీరు దేవుని సందేశాన్ని పొందుకోవాలనుకుంటే you need to receive Jesus Christ. మీరు యేసు క్రీస్తుని మీరు పొందుకోవాలి. In Revelation ప్రకటన గ్రంథములో chapter 19, 19వ if అధ్యాయంలో you read verse 30, మీరు 13వ వచనం the చదివితే, name of Jesus Christ is called the Word of God. యేసు క్రీస్తుకున్న నామము దేవుని వాక్యముగా పిలువబడుతుంది. Hallelujah. హల్లెలూయా. He has a name written on his forehead. ఆయన యొక్క నుదుటి మీద ఒక పేరు లిఖించబడి The ఉన్నది. Word of God. దేవుని వాక్యం అనే పేరు లిఖించబడి ఉంది. Hebrews 4:12 says, హెబ్రీ రాసిన పత్రిక 12వ the అధ్యాయం Word of God is quick and alive. దేవుని యొక్క వాక్యము సజీవమైనదని హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడు. హల్లెలూయా. It is a living word. అది సజీవమైనటువంటి వాక్కు. Jesus is the living Word of God. కాబట్టి యేసు క్రీస్తు సజీవమైన దేవుని వాక్యం ఉన్నాడు. He is the message of God to each one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తే దేవుని సందేశమై ఉన్నాడు. So when you want to know about God, కాబట్టి మీరు దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, when you want to hear about God, మీరు దేవుని గురించి వినాలని అనుకున్నప్పుడు, if you allow Jesus Christ to come into your life and into your situation in fellowshipping with Him, యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండి మీ యొక్క జీవితంలోనికి, మీ యొక్క పరిస్థితుల్లోనికి ఆయన రావటానికి మీరు అవకాశం కనుక ఇస్తే, you will receive the revelation of God in your life. మీరు మీ జీవితంలో దేవుని గురించినటువంటి ప్రత్యక్షతను మీరు పొందుకుంటారు. In the beginning was the Word. ఆది యందు వాక్యం ఉండెను. So the Word of God, the message of God, Jesus Christ existed from the beginning. కాబట్టి దేవుని వాక్యము, దేవుని సందేశము యేసు క్రీస్తు ఆది యందే ఉనికిలో ఉన్నటువంటి వాడు. In the New Testament, the end of the book, in the book of Revelation, నూతన నిబంధనలో చూస్తే, నూతన నిబంధన చివరిలో ప్రకటన గ్రంథంలో చూస్తే, He is the Word of God. ఆయనే దేవుని వాక్యే ఉన్నాడు. Hallelujah. 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 So when you read Genesis chapter 1, కాబట్టి ప్రియరా, ఆది కాండం మొదటి అధ్యాయం మీరు చదివితే you will see the power
of this word. అక్కడ ఈ వాక్కులో ఉన్నటువంటి శక్తిని మీరు You చూడవచ్చు. will see the glory of this word. ఈ వాక్కు యొక్క మహిమను మీరు చూడవచ్చు. You will see the creativity of this word. ఈ వాక్కు యొక్క సృజనాత్మకతను మీరు చూడగలరు. You will see the authority of this ఈ word. వాక్యం యొక్క అధికారమును మీరు చూడగలుగుతారు. Hallelujah. Hallelujah. When Jesus brings his word to you, యేసుక్రీస్తు తన వాక్కును మీ ఎదుగు తీసుకుని వచ్చినప్పుడు it is his power into your life. అది మీ జీవితాల్లోనికి శక్తిని విడుదల It is చేస్తుంది. his glory. అది ఆయన మహిమ, It is his authority. ఆయన అధికారము, It is his creative power. అది ఆయన సృజనాత్మకమైన శక్తి. When you receive this message of God, ఈ యొక్క సందేశాన్ని మీరు స్వీకరించగలిగినప్పుడు వీటన్నిటిని మీరు పొందుకుంటారు. hallelujah, Hallelujah. you will see nothing become something in your life. వీరా నీ జీవితంలో ఏది కానటువంటిది ఒక స్థితిని సృష్టిస్తుంది. Hallelujah. Hallelujah. Nothing becomes something. శూన్యములో నుంచి సమస్తాన్ని సృజించేదిగా నేను చేస్తుంది. Nothing becomes something. ఏమీ లేనటువంటి స్థితి ఒక స్థితిని కలిగిన దానిగా చేస్తుంది. Hallelujah. Hallelujah. There was nothing before God ever created this universe. మీరు చూస్తే ఈ విశ్వం అంతటిని కూడా దేవుడు సృజించక మునుపు అక్కడ ఏమీ లేనటువంటి శూన్యము ఉండేది. When the word came, కానీ ఎప్పుడైతే వాక్యము వచ్చిందో, when Jesus released a message to the universe, ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడు ఈ విశ్వంలోనికి ఆయన సందేశాన్ని ఆయన వాక్కుని విడుదల when చేశాడు, he said, let there be, కలుగును గాక అని పలికినప్పుడు and everything began to take place. సమస్తము కూడా ఉనికిలోనికి రావడం ప్రారంభించింది. Hallelujah. Hallelujah. If you read Hebrews chapter 11, మీరు హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే verse 3, 3వ వచనం చూస్తే the Bible says బైబిల్ అంటుంది, that the worlds were framed by the word of God. ప్రపంచములు దేవుని వాక్కు చేత నిర్మాణమై ఉన్నవి. Hallelujah. Hallelujah. Out of nothing శూన్యములో నుంచి came something because of the word called Jesus Christ. యేసు క్రీస్తు అని పిలువబడుతున్న దేవుని వాక్కు ద్వారా ఆయన ఈ సమస్తాన్ని కూడా కలుగు చేశాడు. If you have the revelation of Jesus in your life, కాబట్టి ప్రియులారా, మీ యొక్క జీవితంలో యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షతను మీరు కలిగి ఉంటే, if you know him as the word of God, మీరు ఆయనను దేవుని వాక్కుగా as తెలుసుకోగలిగితే, the messenger of God, దేవుని సందేశకుడిగా తెలుసుకోగలిగితే, as God himself, దేవునిగానే మీరు ఆయన తెలుసుకోగలిగితే, your situation will take a new leaf, new turn. మీ యొక్క పరిస్థితి అంతా కూడా ఒక నూతనమైనటువంటి మలుపు తీసుకుని వెళ్తుంది. Hallelujah. Hallelujah. If you think everything is nothing in your life, మీ జీవితంలో సమస్తము కూడా అసాధ్యమని అనుకున్నప్పుడు, oh, there is no way I can get out of this situation. నేను ఈ పరిస్థితుల నుంచి బయటికి రాలేను, బయటికి రావడం నాకు ఇది అసాధ్యమని అనుకున్నప్పుడు, I don't understand. Nothing seems to work in my life. అరే నా జీవితంలో ఏది పని చేస్తున్నట్టు కనబడటం లేదు, ఏమీ జరగటం లేదు అని అనుకున్నప్పుడు, I want to challenge you this ఈ morning. ఉదయకాల సమయంలో ఒక సభ We have a person called Jesus Christ. మనము యేసు క్రీస్తు అని పిలువబడుతున్న ఒక వ్యక్తిని He కలిగి is ఉన్నాం. the God of heaven and the earth. ఆయన భూమిని He ఆకాశాన్ని is the word of God. ఆయనే దేవుని He వాక్కు. will create something out of nothing in your life. ప్రియుల, శూన్యములో నుంచి నీ జీవితంలో ఒక నూతనమైన స్థితిని కలుగజేస్తాడు. Hallelujah. హల్లెలూయా. He will change your situation. ఆయన నీ పరిస్థితి అంతటిని మార్చి I వేస్తాడు. will say, బైబిల్ అంటుంది, if you're in Christ, మీరు క్రీస్తునందు ఉన్న ఎడల you are a new creation. మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. That word does not end there. ప్రియుల, ఆ వాక్కు అక్కడితో ఆగిపోలేదండి. Behold, ఇదిగో, behold, ఇదిగో, all things are passed away. పాతవి సమస్తమును గతించి All things become new. సమస్తమును నూతనమాయను. When you have Jesus, నీవు యేసును కలిగి when you have His ఉన్నప్పుడు, word, నీవు ఆయన వాక్కును కలిగి ఉన్నప్పుడు all things will perish. నీ యొక్క సమస్త పాతవన్నీ కూడా గతిస్తాయి. Behold, new things begin to take place. నూతనమైనవి ఉనికిలోనికి రావడం ప్రారంభిస్తాయి. Hallelujah. హల్లెలూయా. See, the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్కు. See, the author of the book of John says, Jesus Christ is the word of God. పిల్లల యొక్క యోహాను సువార్తను రాసిన గ్రంథకర్త అంటున్నాడు, యేసు క్రీస్తే దేవుని వాక్యే ఉన్నాడని చెబుతూ, In the beginning was the word. ఆది యందు వాక్యము ఉండెను, And the end of
everything is also the word of God. అంతేకాకుండా సమస్తమునకు చివర కూడా ముగింపులు కూడా దేవుని వాక్యం ఉన్నది. You remember Jesus said in the book of Revelation, మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన గ్రంథంలో అని చెప్పారు, I am the beginning and I am the end. నేనే ఆదియును నేనే అంతమునై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I was, నేను ఉన్నవాడను, but I am today. నేను ఉన్నవాడను, I will be forever. నేను భవిష్యత్తులో నిరంతరము ఉండువాడను. Hallelujah. హల్లెలూయా. He's the God of the past, present and future. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉండువాడు. Jesus యేసుక్రీస్తు is the message of God. దేవుని యొక్క సందేశమై ఉన్నది. Jesus is the word of God. యేసుక్రీస్తే దేవుని వాక్కై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What is your condition today? కాబట్టి ఈ రోజు నీ పరిస్థితి ఏమై ఉన్నది? I know. నాకు తెలుసు. Some of us, we feel, like nothing is there in our lives. మళ్ళీ కొంతమంది మన జీవితంలో ఏమీ లేనట్టుగా ఏమీ జరగనట్టుగా అనిపిస్తుంటుంది. Why nothing is happening with my life? అరే ఏంటి నా జీవితంలో ఎందుకు ఏమీ జరగటం లేదు? Why there is no progress in my life? నా జీవితంలో ఎందుకు ఎదుగుదల లేకుండా? Why the doors are shut in my life? ఎందుకు నా జీవితంలో ద్వారములను మూసుకుపోయి ఉన్నాయి? It seems, nothing is working for me. ఒక విధంగా నా జీవితంలో నాకు ఏమీ జరుగుతున్నట్టు కనిపించడం లేదు అంటే కనిపిస్తుంది. Allow Jesus Christ to, come into your situation. ఆ పరిస్థితుల్లోనికి యేసు క్రీస్తు రావటానికి నువ్వు అనుమతి నీవు. He is willing to bring a word of creation into your life. ప్రియరా, ఆయనే సృజనాత్మకమైన శక్తిని కలిగినటువంటి వాక్కును నీ జీవితంలో తీసుకుని And రావడానికి you will hear in your heart, ఎప్పుడైతే ఆ వాక్కుని నీ హృదయంలో ఉంచావో, let there be. కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. All of a sudden, అకస్మాత్తుగా that nothing will turn to something. ఏదైతే నువ్వు జరగటం లేదు అనుకుంటున్నావో అది నీకు ఒక గొప్ప కార్యముగా మలుపుతుంది. Read Romans chapter 4. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. You can read from verse 15 onwards. మీరు 15వ వచనం నుంచి మీరు చదివితే There you read about the condition of Abraham and Sarah. అక్కడ మీరు అబ్రహాము శారా యొక్క స్థితిగతుల గురించి మీరు చదవవచ్చు. According to this natural, world. మరి యొక్క స్వాభావికమైన ఈ లోకము చెప్పేటువంటి విధానాలుగా మనం చూస్తే, According to the medical science, మరి వైద్యపరమైన ఈ సైన్స్ ని బట్టి కనుక మనం చూస్తే, Abraham cannot have children. అబ్రహాము ఆ వయసులో పిల్లలను కనలేనటువంటి స్థితిలో Sarah ఉన్నాడు. cannot bear children. శారా కూడా పిల్లలను కనలేని స్థితిలో ఉన్నది. It was like everything has come to a stop, an end. అది ఎలాగ ఉన్నదంటే వారి జీవితంలో అంత కూడా సమస్తం కూడా ఒక ముగింపులోకి వచ్చి ఆగిపోయినట్టుగా ఉన్నది. The word of the Lord, Bible says, came unto Abraham. కానీ పిల్లల బైబిల్ అంటుంది దేవుని యొక్క వాక్కు అబ్రహాము ఎదుకు వచ్చింది. One day, ఒక దినము Abraham prayed unto God, అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. Lord, let Ishmael live in your presence. ప్రభువా, ఈ ఇష్మాయేలుని సన్నిధిలో నివసించును గాక So అంటాడు. Abraham thought, అబ్రహాం అనుకున్నాడు, I'm not going to have any more children. నాకు ఇంక పిల్లలు పుట్టరు, My wife Sarah is not going to conceive. నా భార్య అయినటువంటి శారా ఇంక గర్భాన్ని దాల్చలేదు, Maybe Ishmael is the word, the promised child. కాబట్టి ఇస్మాయేలే ఆ వాగ్దాన పుత్రుడేమో అని అనుకున్నాడు. But God's word said, అని దేవుడు అన్నాడు, he will not be your heir. ఈ ఇస్మాయేలు నీకు వారసుడిగా ఉండబోడు, Sarah shall surely bear and bring forth a child. నిశ్చయముగా శారా గర్భము ధరించి ఒక బిడ్డను You కంటుంది, shall call his name Isaac. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. Hallelujah. హల్లెలూయా. Out of barrenness గొడ్రాలితనము నుంచి comes Isaac, the laughter. పిల్లరా నవ్వువాడు అని అర్థం ఇచ్చే పేరు కలిగిన ఇస్సాకు బయలుకు వచ్చాడండి. Abraham thought, అబ్రహాం అనుకున్నాడు, Ishmael would be the promised child. ఇస్మాయేలే ఆ వాగ్దాన పుత్రుడు అనుకున్నాడు. Because there's no life in me. ఎందుకంటే అలాగే జీవము లేదు, I cannot produce anymore. మరి నేను ఇంకా పిల్లలు పుట్టించిన కనలేను అన్నాడు అనుకున్నాడు. The word of the Lord comes to him, కానీ దేవుని వాక్కు అతని ఎద్దుకు వచ్చింది. and life came out of death. పిల్లరా మరణములో నుంచి జీవము బయలుకు That's వచ్చింది. what you read in Romans chapter 4. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం అదే చదువుతారు. He thought, everything was like a dead situation. అక్కడ చూసే సమస్తము కూడా మృతతుల్యమైనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు. Let's go there. అక్కడికి మనం ఒకసారి వెళ్దాం చూడండి, Then you will understand. అప్పుడు మీకు అర్థమవుతుంది. Bible says, బైబిల్ అంటుంది Abraham,
considered something. అబ్రహాము ఇక్కడ ఒక సంగతిని తను గుర్తించాడు బైబిల్ చెప్తుంది. In verse 19, 19వ వచనంలో he considered not his own body, now dead. తన శరీరము మృతతుల్యమైనట్టుగాను శారా గర్భమును మృతతుల్యమైనట్టుగా ఆలోచించెను. Neither yet the deadness of Sarah's womb. మరి అతడు మృతతుల్యమైనట్టుగాను శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టుగా ఆలోచించాడు. See, he considered about his own body. చూడండి, తన యొక్క శరీరాన్ని బట్టి తను ఏమని తలంచాడంటే, He said, yes, it is like dead. అవును, ఇంకా మృతతుల్యమే, There is no life in my body. ఇంక నా శరీరంలో జీవం ఏమీ లేదు, There is no life to produce in my body. నా యొక్క శరీరంలో పిల్లలను కనగలిగేటువంటి జీవం నాలో లేదు. Look at the womb of Sarah. మరి నా భార్య శారా గర్భము చూడు, It is dead. అది కూడా మృతతుల్యమే, Deadness. దాంట్లో కూడా మృతత్వం ఉంది. Hallelujah. హల్లెలూయా. But the Bible says, బైబిల్ అంటుంది, out of this deadness, ఈ యొక్క మృతతుల్యమైన పరిస్థితి నుంచి came life budding up. జీవము అలాగ చిగురుపెట్టడం Out ప్రారంభించింది. of nothing శూన్యములో నుంచి came something. సమస్తమును కలుగు చేశాడు. Out of deadness మృతతుల్యమైన స్థితి came నుంచి life. జీవం బయలుకు వచ్చింది. Hallelujah. హల్లెలూయా. How about you? నీ సంగతి ఏంటి? Sometimes కొన్నిసార్లు everything looks dead, 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 dead. అంత కూడా మరి జీవము లేని మృతతుల్యమైనట్టుగా కనబడుతుంటుంది. We try many things, చాలా ప్రయత్నం చేస్తాం, but everything seems to be dead, dead, dead. కానీ అంత కూడా చనిపోయినట్టుగా, అంత పోయినట్టుగా కనబడుతుంది. But the word of God కానీ దేవుని వాక్కు brings life into a situation. నీ పరిస్థితి Hallelujah. దేవుని వాక్కు Hallelujah. జీవము తీసుకొని వస్తుంది. So where there is dead, కాబట్టి ఎక్కడైతే మరణము ఉన్నదో, where there is, deathly situation, ఎక్కడైతే మృతతుల్యమైన పరిస్థితి ఉన్నదో, surely the life is going to come up. పిల్లల నిశ్చయముగా జీవం బయలుకు రాబోతూ ఉన్నది. I want to show you one scripture in Isaiah chapter 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక లేఖన భాగాన్ని మీకు చూపించాలని కోరుతున్నాను. This is the last verse, అది ఆఖరి వచనం ఉంటుంది చూడండి, verse 13. 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. But yet in it shall be a tenth, and it shall return, and shall be eaten as a tall tree and as an oak, whose substance is in them when they cast their leaves. So the holy seed shall be the substance thereof. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరుకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. Hallelujah. హల్లెలూయా. The leaves are gone. ప్రియులారా, అక్కడ ఆకులు ఎండిపోయాయి, The branches are cut down. కొమ్మలన్నీ కూడా నరికి వేయబడ్డాయి, Stem is chopped ఆ off. యొక్క మొద్దు కూడా నరికి వేయబడింది. And you can see, all you can see is a dead trunk. అక్కడ మీరు చూస్తే నరికి వేయబడి మరి మరణ స్థితిలో ఉన్నటువంటి ఒక మొద్దును మాత్రమే So చూడగలుగుతారు. Israel thought, I am a dead trunk. కాబట్టి ఇశ్రాయేలు అనుకున్నది, నేను చనిపోయినటువంటి ఒక There's మొద్దుని, no life in us. మాలో జీవం There's లేదు, no hope in మాకు us. నిరీక్షణ లేదు. But then the word of the Lord comes. కానీ దేవుని వాక్కు Out of the వచ్చింది. dead trunk. ఆ యొక్క మృతతుల్యమైన ఆ మొద్దులో నుండి Hallelujah. హల్లెలూయా, There shall burn life. అట్టి మొద్దు నుండి జీవము చిగురు పుట్టును. The angel of the Lord takes, the Spirit of the Lord takes Ezekiel into the valley of dry bones. దేవుడి యొక్క ఆత్మ వచ్చి హెజ్కేలును ఎండిన ఎముకల లోయలను తీసుకుని వెళ్ళింది. Dead bones, dry bones everywhere. అక్కడంతా కూడా ఎక్కడ చూసినా సరే ఎండిపోయి ఉన్నటువంటి And ఎముకలు the Spirit of కనబడుతున్నాయి. the Lord, asked Ezekiel, అయితే దేవుని యొక్క ఆత్మ హెజ్కేలు ఒక ప్రశ్న Son అడిగాడు, of man, మనిషి కుమారుడా, can these dead bones live? ఈ యొక్క ఎండిన ఎముకలు తిరిగి బ్రతుకగలవా? Ezekiel says, హెజ్కేలు అన్నాడు, Thou knowest, Lord. అయ్యా నీవే ఎరుగుదువు, You know. నీకే తెలుసును ప్రభువా, I don't know. నాకు తెలియదు ప్రభువా. They seem to be dry, dead. ఇవి చూడటానికి చనిపోయిన వాటిగా, ఎండిపోయిన వాటిగా కనబడుతున్నాయి. There's no life. దాంట్లో జీవం లేదు. The whole valley is filled with dry bones. ఆ లోయ అంతా కూడా ఎండిన ఎముకలతో నిండి ఉన్నది. Then
అప్పుడు the Lord says to Ezekiel, దేవుడు ఎహెజ్కేలుతో అంటున్నాడు, prophesy unto this dry bone. ఈ యొక్క ఎండిన ఎముకలకు నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు. Dry bone, ఎండిన ఎముకలారా, you shall live. మీరు బ్రతుకుదురు. Prophesy. ప్రవచించు. The Spirit of the Lord దేవుని యొక్క ఆత్మ come upon this dry bone. ఈ యొక్క ఎండిన ఎముకల మీదకి రా. And as he began to prophesy, అలాగూ ఎహెజ్కేలు as ప్రవచిస్తూ the word of the Lord came, దేవుని వాక్యము విడుదలవుతూ ఉంటుండగా Jesus was there in that word. ఆ యొక్క వాక్కులో యేసుక్రీస్తు ఉన్నాడు. All of a sudden, అకస్మాత్తుగా the dry bones, ఆ ఎండిన the ఎముకలు, dead ఆ bones, యొక్క చనిపోయిన ఎముకలు begin to boom with life. వెంటనే జీవాన్ని పుంజుకోవడం ప్రారంభించాయండి. The dry bones ఆ ఎండిన ఎముకలు became a mighty army ఒక గొప్ప బలమైన సైన్యముగా అయ్యింది. out of nothing. శూన్యములో నుంచి The word brings something ఆ వాక్యము ఒక క్రొత్త ధనాన్ని out of తీసుకొచ్చింది. deadness. ఆ యొక్క మరణ స్థితిలో The word నుంచి brings life దేవుని వాక్కు జీవాన్ని తీసుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. out of just the dry trunk. కేవలం ఆ ఎండిపోయి నరికి వేయబడి మిగిలి ఉన్న ఆ మొత్తులో నుంచి Oh, you will see life budding up. ఆ యొక్క చిగురు, ఆ యొక్క జీవము చిగురు పట్టు మీరు చూడవచ్చు. But Jesus యేసు is that life. యేసే ఆ జీవమై ఉన్నాడు. You need the revelation of Jesus in your life. కాబట్టి నీవు నీ జీవితంలో యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షతను కలిగి ఉండవలసిన అవసరం ఉంది. John says కాబట్టి యోహాను అంటాడు, he is the word of God. ఆయనే దేవుని వాక్కై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. How about you? నీ సంగతి ఏమిటి? Do you have any connection with his word? ఈ వాక్కుతో నీవేమన్నా సంబంధం కలిగి ఉన్నావా? So when you read the Bible, చూడండి, మీరు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు so many times we read it very casually. చాలా సార్లు బైబిల్ చదివేటప్పుడు మామూలుగా చదివేస్తూ ఉంటాం. Sometimes we feel that this is boring. కొన్నిసార్లు వాక్కు చదువుతున్నప్పుడు అరే బోరు కొడుతున్నది అని I అనిపిస్తుంది. want to tell you something. కానీ మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. When that word become a revelation, ఆ వాక్కు నీకు ఒక ప్రత్యక్షతగా అయినప్పుడు hallelujah, హల్లెలూయా, nothing becomes something. ఏమీ లేనటువంటిది ఒక నూతనమైనటువంటిదిగా మారుతుంది. Hallelujah. హల్లెలూయా. Deadness becomes full of life. మరణ స్థితిలో ఉన్నది మృతతుల్యమైనటువంటిది జీవంతో నిండి ఉండి దానికి తయారవుతుంది. Hallelujah. హల్లెలూయా. In Hebrew chapter 4 and verse 12, హెబ్రీ రాసిన పత్రిక 4:12 the Bible says, బైబిల్ అంటుంది, the word of God is powerful. దేవుని యొక్క వాక్కు శక్తి కలిగిన వాక్కు. Many times we feel weak. చాలా సార్లు మన జీవితంలో చాలా బలహీనంగా అనిపిస్తుంది Many మనకి. times, we have these, natural and physical infirmities in our lives. చాలా సార్లు మన జీవితంలో స్వాభావికంగా శరీర సంబంధమైనటువంటి బలహీనతలు మనం కలిగి ఉంటుంటాము. Now we are weak in a spiritual walk before God. మరి దేవుని ఎదుట మన ఆత్మీయ నడకలో బలహీనంగా మనం ఉంటుంటాము. We are weak in our relationship with God. దేవునితో మనకున్న సంబంధములు కూడా మనం బలహీనంగా We ఉంటుంటాము. are weak, in our day-to-day life. మన అనుదిన జీవితంలో కూడా కొన్నిసార్లు బలహీనతను మనం అనుభవిస్తుంటాం. Spiritually weak, ఆత్మీయంగా బలహీనత, physically weak, భౌతికంగా బలహీనత, financially weak. ఆర్థిక పరంగా బలహీనత. Many times, ఇలాగ అనేక సార్లు we feel the taste of weakness. ఈ బలహీనత అన్నదాని యొక్క రుచిని మనం చూస్తూ ఉంటుంటాము. But when you receive a word from God, కానీ దేవుని యొద్ద నుంచి నీవు when వాక్కును you పొందుకున్నప్పుడు, receive the revelation of Jesus Christ, యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షత నువ్వు పొందుకున్నప్పుడు all of a sudden, అకస్మాత్తుగా your weakness నీ యొక్క becomes the strength of నీ God. యొక్క బలహీనత అంతా కూడా దేవుని బలముగా అవుతుంది. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటారు, when I am weak, నేను బలహీనుడిగా then ఉన్నప్పుడు am I strong. నేను బలవంతుడను. Because God's strength is perfected in my weakness. ఎందుకంటే నా బలహీనతల యందే దేవుని బలము పరిపూర్ణము చేయబడుతున్నది. Many times we come before God. చాలాసార్లు దేవుని Oh God, I'm weak. ప్రభా నేను బలహీనుడి ప్రభా, Change your prayer. కానీ మీ ప్రార్థన Lord, మార్చాలి. speak to me one word. ప్రభా నాతో నీ ఒక్క మాట మాట్లాడు. One word of that creative power. సృజనాత్మకమైన శక్తిని కలిగిన ఒక్క మాట One word that can create life in me. నాలో జీవాన్ని సృష్టించగలిగే ఒక్క మాట నువ్వు One మాట్లాడు. word that can take away all my weakness
strength. అయ్యా నాలో ఉన్నటువంటి బలహీనతను అంతని తీసివేసి దైవికమైన బలముతో నింపగలిగే ఒక్క మాట హల్లెలూయా. Give me one word, Lord. ప్రభు ఒక్క మాట నువ్వు మాట్లాడు నాయన. And when you receive that word, ఆ ఒక్క మాట నువ్వు పొందుకున్నప్పుడు then you can say, this is the revelation of Jesus Christ. నువ్వంటావు Hallelujah. ఈ మాట ఈ వాక్యే యేసు క్రీస్తు. Every day, కాబట్టి ప్రతి దినము come before God. నీవు దేవుని ఎదుటికి రా. Lord, ప్రభువా I need a living word today. నాకు ఈ రోజు జీవముతో కూడినటువంటి వాక్కు Your కావాలి. word creates. నీ వాక్కు సృష్టిస్తుంది. The word generates life. నీ వాక్కు నా జీవితంలో జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. Your word releases strength, నీ వాక్కు నాకు బలమును విడుదల చేస్తుంది, power, శక్తిని విడుదల చేస్తుంది, authority. అధికారమును విడుదల చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, we need to understand this truth. మనం ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. Read Matthew చూడండి మత్తయి శుభవార్త chapter 9. 9వ అధ్యాయం చూడండి. And when they brought the man with the sick of palsy or paralysis to Jesus Christ, మరి పక్షవాయువు రోగము కలిగినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు యొద్దకు వారు తీసుకుని వచ్చినప్పుడు Jesus spoke a word of forgiveness and healing. యేసుక్రీస్తు ప్రభువారు మరి క్షమాపణ అలాగే స్వస్థతకు ఉన్నటువంటి ఒక వాక్కును ఆయన వారితో మాట్లాడడం జరిగింది. And in verse 8, 8వ వచనంలో, but when the multitude saw it, they marveled and glorified God, which had given such power unto men. జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవునిని మహిమపరచిరి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, even in chapter 8, 8వ అధ్యాయంలో కూడా you can read from verse 5 మీరు 5వ వచనం నుంచి మీరు చదివితే to 13. 13వ వచనం వరకు చదివితే You will see authority in the words of Jesus Christ. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో ఉన్న అధికారాన్ని మీరు చూడవచ్చండి. Hallelujah. హల్లెలూయా. Many times, చాలా సార్లు we stumble many times in life. చాలా సార్లు మన జీవితంలో త్రుటిల్లిపోతుంటాము. We feel defeated. ఓటమిని అనుభవిస్తాము. We feel, powerless. శక్తిహీనత అన్న స్థితిని అనుభవిస్తుంటాము. We use the word of God, we confess the word of God, దేవుని వాక్యం తీసుకుంటాము, ఆ వాక్యాన్ని ఒప్పుకుంటుంటాము, but nothing seems to be happening. కానీ ఏది కూడా జరుగుతున్నట్టుగా నాకు అనిపించదు. Well, I want to tell you something. ఇంకొక సంగతి చెప్తాను. The day before yesterday, మరి నిన్న కాక మొన్నటి దినాన at night, I received a call from one of the pastors. మరి రాత్రి సమయంలో ఒక పాస్టర్ గారి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ నాకు He వచ్చింది. was praying for a demon-possessed girl. ఆయన అక్కడ ఒక దెయ్యం పట్టిన ఒక ఆమెకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. And the devil was acting. అయితే ఆమెలో ఉన్నటువంటి దెయ్యం నటిస్తా ఉన్నది. When he said go, ఆయన వెళ్ళిపోని చెప్పినప్పుడు and the girl used to fall down. ఆమె పడిపోతా ఉంది. But after 5 minutes, కానీ 5 నిమిషాల్లో the demon manifests again. మరలా దెయ్యం బయటకు వస్తా I said, ఉంది. Pastor, this is happening all the time. మరి ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఇది ఎప్పుడు ఇలాగ జరుగుతా ఉందండి. Then I quoted one scripture from Revelation chapter 20 verse 14. అప్పుడు నేను ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 14వ వచనాన్ని మా వాక్యాన్ని పలకడం ప్రారంభించాను. The dead hell is cast into the eternal fire. మరణమును పాతాళమును అగ్నిగుండములో పడవేయబడెను. Hallelujah. హల్లెలూయా. Death and Hades is cast into the pit of fire. మరణమును పాతాళమును అగ్నిగుండములో పడవేయబడింది. That's what I said. ఆ మాట నేను అలాగూ చెప్పడం. That word, ఆ మాట became the authority of God. దేవుని యొక్క అధికారముతో కూడిన వాక్కుగా అయింది. And next morning, ఆ తర్వాత రోజు ఉదయానికి about 12 o'clock or 1 o'clock, మరి మధ్యాహ్నం 12 గంటల he సమయం calls me. ఆయన మరలా నాకు ఫోన్ చేశారు. Pastor. పాస్టర్ గారు, Absolutely
no problem. పూర్తిగా అసలు సమస్యే లేదండి. See, that girl is not somewhere in Visakhapatnam. చూడండి, ఆ అమ్మాయి ఏదో విశాఖపట్నంలో పరిసర ప్రాంతంలో ఉన్న ఆమె కాదు. She's about 850 kilometers from Vizag. ఆమె విశాఖపట్నం నుంచి 850 కిలోమీటర్ల దూరంలో ఉంది. Even through telephone cable, మరి టెలిఫోన్ వైర్ల ద్వారా కూడాను the word of God releases the authority of God. దేవుని యొక్క వాక్కు Hallelujah. అధికారమును విడుదల See, చేస్తుంది. there is no distance to the word of God. కాబట్టి దేవుని వాక్యముకు దూరం అన్నది లేదండి. It can create, the authority of God into your life. అది నీ జీవితంలో దేవుని అధికారమును సృష్టించగలదు. Then, అప్పుడు when you use that authority, ఆ అధికారాన్ని వాడుకున్నప్పుడు the situation will change. నీ పరిస్థితి అంతా కూడా Your మారిపోతుంది. sickness will leave. నీ రోగము నిన్ను విడిచిపోతుంది. Weakness will become strength. నీ బలహీనత నీకు బలముగా అవుతుంది. Deadness become your life. నీ యొక్క మరణ స్థితి నీకు జీవము అవుతుంది. Nothing will become something. శూన్యంగా ఉన్నటువంటిది శాశ్వతంగా మారుతుంది. అకస్మాత్తుగా The revelation of God. నీవు దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. Workplace, నీ పనిచేసే స్థలంలో, in your నీ college, యొక్క కాలేజీలోను, in school, నీ స్కూల్లోను, at home, నీవు పనిచేసే everywhere. నీవు ఎక్కడ ఉన్నా You సరే see life, నీవు జీవాన్ని చూస్తావు, శక్తిని చూస్తావు, authority, అధికారం you see చూస్తావు. the creativity of God. దేవుని యొక్క సృజనాత్మకత నువ్వు చూస్తావు. God, దేవా, speak to me. నాతో మాట్లాడు. Jesus, యేసు, you are the word of God. నీవే దేవుని వాక్కు. Please reveal yourself to me. దయచేసి నిన్ను నీవు మాకు కనపరుచుకో. When you receive that word, అలాగా వాక్కును పొందుకున్నప్పుడు you will see things look different. పిల్లల పరిస్థితులన్నీ కూడా చాలా వ్యత్యాసంగా నువ్వు చూడడం ప్రారంభిస్తాయి. This is the revelation of Jesus Christ. ఇది యేసు క్రీస్తుని గురించిన What is ప్రత్యక్షత. that revelation? ఏంటి ఆ ప్రత్యక్షత? Beginning was the word, ఆది యందు వాక్యము ఉండెను. and the word was with God, వాక్యము దేవుని యందు and the ఉండెను. word was God himself. ఆ వాక్యము దేవుడే ఉండెను. And in verse 14 of John chapter 1, యోహాను సువార్త 1:14 అంటాడు, that word, ఆ వాక్యమే, ఆ వాక్యమే, word which was from the beginning, ఆది నుండి ఉన్నటువంటి ఆ వాక్యమే flesh and dwelt amongst us. శరీరధారిగా వచ్చి మన మధ్యలో నివసించెను. The same word, ఆ వాక్కు, same word, ఆ వాక్కే it will take a form of life in you today. నీ జీవితంలో ఒక జీవాన్ని రూపుదాలుస్తుంది. Hallelujah. హల్లెలూయా. So let us learn to receive this revelation. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షతను మనం స్వీకరించడం పొందుకోవడం మనం నేర్చుకుందాం. Lord, speak to me. దేవనాతో మాట్లాడు. Spend your time hearing his voice. మీ యొక్క సమయాన్ని ఆయన స్వరాన్ని వినటంలో గడపండి. Now we have prayed enough for life. We have prayed already. పిల్లరా, జీవిత కాలం అంతా ఎంతవరకు చాలా ప్రార్థించాం, సరిపోయిన చేసాం. సరిపోయినంతగా ప్రార్థన చేసేసాం. Now let us hear what God is saying to us. కానీ ఇప్పటి నుంచి Hallelujah. దేవుడు మనతో చెబుతున్న మాట మనం విన్నామండి. So go into a prayer chamber. కాబట్టి మీరు మీ ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు Say, Lord, చెప్పు, ప్రభువా I am not talking. నేనే మాట్లాడను ప్రభువా, I am going to keep quiet in your presence. నేను నీ సన్నిధిలో మౌనంగా ఉండబోతున్నాను. You do all the talking. ఇప్పుడు నీవే మాట్లాడుతూ ఉండు. Because when he does the talking, ఎందుకంటే ఆయన నీతో you're nothing. Will become something. నీ జీవితంలో శూన్యమైనటువంటిది Your deadness will become life. నీ మరణ స్థితి జీవముగా Your మారుతుంది. weakness will become strength. నీ బలహీనత నీకు బలముగా మారుతుంది. Defeat will become authority of God. పిల్లల యొక్క బలహీనత అనేది నీకు దేవుని అధికారంలో అవుతుంది. Hallelujah. హల్లెలూయా. Demons will leave. దెయ్యములు విడిచిపోతాయి. Sickness will leave. రోగం విడిచిపోతాయి. Problems will disappear. సమస్య మొత్తం మాయమైపోతుంది. Doors will be open. ద్వారములు తెరవబడతాయి. And you will walk in the glory of God. దేవుని మహిమ కలిగి నడుచుకో. You will walk in the presence of God. దేవుని సన్నిధిని కలిగి The నడుచుకో. anointing of the Lord shall fill your heart. దేవుని అభిషేకం నీ హృదయంలో నింపబడి ఉంటుంది. Then there will be a sound of praise. అప్పుడు నీ నోటిలో స్తుతి గీతం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. This is the revelation of Jesus Christ. ఇది యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షత. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసునికి వందనాలు. హల్లెలూయా. If you believe now itself, ప్రియులారా, మీరు గనక దీనిని ఇప్పుడే నమ్మగలిగితే your nothing is going to become something. నీ జీవితంలో శూన్యముగా ఉన్నటువంటిది ఏమీ లేనటువంటి స్థితి ఒక క్రొత్తమైన నూతనమైన స్థితిగా మారబోతుంది. God will open the doors before you. దేవుని ఎదుట ద్వారములు తెరవబడుతూ ఉన్నాడు. Where there seems to be no way, God will make a way. మార్గము లేని చోట ఆయన మార్గమును కలుగు చేయబోతూ ఉన్నాడు.
హల్లెలూయా. if you feel death everywhere, అన్నిటిలో ప్రతి స్థలంలో కూడా మరణాన్ని అనుభవిస్తుంటే, smell death, మృత తుల్యతను, మృత స్థితిని రుచి చూస్తుంటుంటే, వాసన చూస్తుంటుంటే, seems there's no life, జీవము లేనటువంటి కనిపిస్తుంటే, right now we can experience the life of God. ఇప్పుడే దేవుని జీవనం అనుభవించవచ్చు. If you're feeling weak నీవు బలహీనంగా నువ్వు ఉంటే, and full of infirmities, పూర్తి బలహీనతతో, వ్యాధులతో, బాధలతో నిండి ఉంటే, you can receive his strength. నీవు ఆయన బలమును పొందుకుంటావు. హల్లెలూయా. Demons, దెయ్యములు, situations పరిస్థితులు are rising upon you, నీకు వ్యతిరేకంగా లేచి నిలబడుతున్నప్పుడు, bringing defeat in your life. నీ జీవితంలో ఓటమిని తీసుకొని వస్తున్నప్పుడు, Today you can walk out from here with the authority of Jesus Christ. ఈ రోజు నీవు యేసు క్రీస్తు అధికారముతో ఈ స్థలాన్ని విడిచి You వెళ్ళబోతూ can ఉన్నావు. command the demons. You can command sickness. నీవు దెయ్యములను వెళ్ళగొట్టవచ్చు, రోగములను గద్దించవచ్చు, You can command your situation నీ పరిస్థితులు నీవు గద్దించవచ్చు. because ఎందుకంటే the revelation of Jesus Christ. యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షత నువ్వు పొందుకున్నావు కాబట్టి. Oh, hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Maybe this word is your revelation this morning. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్కు, ఈ సందేశమే నీకు ఒక ప్రత్యక్షత కావచ్చు. Your deadness is leaving. నీ మృత తుల్యత నేను Your విడిచిపోతాను. nothing is leaving. నీ జీవితంలో Your సుఖమత weakness is విడిచిపోతుంది. going away. నీ బలహీనత నిన్ను విడిచిపోతూ ఉన్నది. Demons will run away from you in terror. దయ్యములు భయపడుతూ వణుకుతూ నిన్ను విడిచి పారిపోతూ ఉన్నాయి. Sickness will be restored to health. రోగము తిరిగి నీ జీవితంలో ఆరోగ్యముగా మారబోతుంది. Hallelujah. హల్లెలూయా. In the name of Jesus, యేసు క్రీస్తు నామములో we come against every nothing to be turned into something in Jesus' name. శూన్యముగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా నీ జీవితంలో సమస్తముగా దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడి ఉండను గాకని Let మాట్లాడుతున్నాం. there be blessing in Jesus' name. ప్రభువా యేసు నామములో వీరు ఆశీర్వాదం ఉండను గాక. Let there be healing and health in Jesus' name. యేసు నామములో స్వస్థత, ఆరోగ్యము ఉండును గాక. Let there be life in Jesus' యేసు name. నామములో జీవము కలుగును గాక. Let there be deliverance in Jesus' యేసు name. నామములో విడుదల కలుగును గాక. Let there be power and strength in Jesus' name. యేసు నామములో, యేసు నామములో గొప్ప బలము, శక్తి వారికి కలుగును Let గాక. there be light in their situation. వారి యొక్క పరిస్థితిలో వెలుగు కలుగును గాక. In the name of Jesus. యేసు నామములో Sickness, రోగమా, disease, వ్యాధులు, weakness, బలహీనతలు, problems, సమస్యలు we command you in Jesus' యేసు name. నామములో మీకు ఆజ్ఞాపించుచు ఉన్నాము. Get away from the child of God. దేవుని యొక్క బిడ్డల జీవితాల నుంచి మీరు తొలగిపోండి. In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో. This is the word of ఇది God. దేవుని We వాక్కు. declare it today in Jesus' name. యేసు నామములో దీన్ని మీరు పొందుకోవచ్చు. You're healed in Jesus' name. యేసు నామములో You're మీరు delivered in Jesus' name. యేసు నామములో You're మీరు blessed in పొందుతారు. Jesus' name. యేసు నామములో You're మీరు prosperous in Jesus' name. యేసు నామములో You're మీరు righteous in Jesus' యేసు name. నామములో You're జీవం. holy in Jesus' name. యేసు నామములో You're more than a conqueror in Jesus' యేసు name. నామములో మీరు అత్యధిక విజయశాలి. You're strong in Jesus' యేసు name. నామములో మీరు You're బలవంతులు. authority in Jesus' యేసు name. నామములో మీరు You're powerful in Jesus' యేసు name. నామములో మీరు You're శక్తివంతులు. glorious in Jesus' name. యేసు నామములో మహిమ కలిగి You're a ఉన్నారు. saint of God in Jesus' యేసు name. నామములో దేవుని Let పొందుకోండి. the crown of His glory in Jesus' name. యేసు నామములో మహిమను Let ఇచ్చాడు. the new creation of God in Jesus' name. యేసు నామములో నూతన సృష్టిని కలిగి ఉన్నారు. Hallelujah. Hallelujah. Come on, saints, give Him a big praise. ఓ సంగమా దేవుని Come on, స్తుతించు. give Him a big hand. ఓ Oh, హల్లెలూయా. worship Him. Come on, come on. Praise Him. ఆయన ఆరాధించాడు. స్తుతించు. హల్లెలూయా. Jesus, glory. Glory, glory, revelation, the revelation of Jesus, the revelation of Jesus is coming upon you, is coming into your life right now. ఇప్పుడు జీవితంలోకి వస్తున్నది. యేసు క్రీస్తు గురించిన ప్రత్యక్షత జీవితంలోకి వస్తున్నది. హల్లెలూయా. Oh, Rabba, Baba, Baba, Baba. శివాల రబ తరమ సందురియాల రబ. Oh,
We love you, Lord. ప్రభా నిన్ను ప్రేమిస్తూ Jesus, we honor you, యేసు Lord. నిన్ను గణపరుస్తూ Jesus, we thank you for touching us this యేసు morning. నీవు తాకినందుకు నీకు వందనాలయ్యా. Thank you. The revelation of your word is in our hearts today. అయ్యా నీ వాక్కు యొక్క ప్రత్యక్షత నేడు మా హృదయంలో ఉన్నందుకు నీకు వందనాలు. That word that became flesh, ఆ వాక్కుయే శరీరధారిగా today it has become the spirit in our hearts. ఈ రోజు మా హృదయాలలో దేవుని యొక్క ఆత్మగా అయినది. The letter, Lord, has become spirit to us. అక్షరము మాకు ఆత్మగా అయినది ప్రభువా. Oh, hallelujah. హల్లెలూయా. And that spirit quickens our mortal body right now. ఆ ఆత్మయే చావునకు లోనైన మా శరీరములను జీవింప చేస్తూ ఉన్నది. Thank you, Jesus. యేసునికి We వందనాలు. love you, Lord. నిన్ను ప్రేమిస్తూ We honor you. నిన్ను గణపరుస్తూ ఉన్నాం. We bow down our heads. అయ్యా, నీ And ఎదుట మా- Lord, we worship you in reverence, అయ్యా నీ Father. ఎదుట మా తలలు వచ్చి గౌరవంతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నామయ్యా. We humble ourselves in your presence. అయ్యా నీ సన్నిధిలో మీ ఎదుట మమ్మల్ని దీనులుగా చేసుకుంటూ ఉన్నాము. Exalt you, Lord. నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ఉన్నాము. We exalt you, నిన్ను Lord. హెచ్చిస్తూ ఉన్నాము. And we give you all the glory. నీకే సమస్త మహిమ ఆరోపిస్తూ ఉన్నాము. You are worthy. నీవే యోగ్యుడవు. You're worthy to receive glory, honor, and praise. నీవే మహిమయు ఘనతయు ప్రభావములు పొందనర్హుడవు. We love you, Lord. నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.